పేపర్ లీకేజ్లపై మేమే ఆరోపణలు చేస్తామంటూ విమర్శించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదంటారా అని ప్రశ్నించారు. పేపర్లలోనే నాగార్జున యూనివర్సిటీ సహా ఇతర పరీక్షల లీకేజ్ వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను కక్షపెట్టి ఆపేశారని ఆరోపించారు. ఎవరి కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ కొమ్ము కాస్తా ఉందనే ప్రశ్నలు ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈరోజు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారం రోజుల్లోనే మేము ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముగించామని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని పేపర్లలో మరి ముఖ్యంగా సోషల్ స్టడీస్ మరి జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 5 రోజుల్లోనే ముగించిందని పూర్తి చేశారనే ఒక విషయం కూడా బయటపడతా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా మరి విద్యాశాఖ మంత్రి గారు అసలు నోరు ఇప్పట్లేదు. స్వయంగా తన శాఖలోనే దారుణంగా ఇంత అవకతవకలు జరిగినాయి అంటే సుమారు 11,000 పైచిలకు విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు మారడం అనేది ఇదేమన్నా రికార్డా? సుమారు 60,000 మంది అప్లై చేస్తే మరి ముఖ్యంగా 11,000 మంది విద్యార్థులకు మార్కులు మారిన మరి ఉదంతం బయటకు వస్తూ ఉంది.